కొడుకైనా సరే అంత అద్భుతంగా పనిచేశారంటే ఆ యువ పురుషుడు ఆ హరికృష్ణ గారి పక్కన ఆయన ట్రావెల్ అయ్యారు, వాళ్ళ సొంత బంధువు. అలాగే మా సముద్ర గారు దీంట్లో వెంకటాద్రి సినిమాలో స్వర్గీయ తారక రత్న గారి హీరో. ఆ సినిమాలో దున్నపోతులాగా ఉన్నారు ఒక 10 మంది కొడుకులు. ఇతరులను పెడితే ఏముండదండి అని చాలా మంది చెప్తే ప్రసన్న గారు నైట్ ఫోన్ చేసి 11:30 నుంచి 1 గంట వరకు ఆఫీసులో కూర్చొని పృథ్వీ నేను ఈ డబ్బులు ఇస్తానండి చాలా బాగా చూశారు. కర్నూలు వెళ్ళాం, అద్భుతంగా సినిమా చేసాం, బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఇప్పుడు అది మళ్ళీ ఓటీటీలో వచ్చినట్టు సంచలనం. మళ్ళీ ఆ సినిమా రీమేక్ అయితే పెద్ద సంచలనం. అలాంటి సినిమా చేసిన డైరెక్టర్ గారికి ప్రసన్న గారికి ఇద్దరికి ఎప్పుడూ రుణపడి ఉన్నాం. అలాగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా విజయరంగరాజు గారు, ఆయన నిజంగా లేరంటే అది చాలా నిజంగా బాధాకరం. నేను కరెక్ట్గా మనసుకున్నప్పుడే ఆయన సీన్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నాడు, నేను ఎంటర్ అయ్యా ఒకటి ఎలా వెళ్ళిపోతున్నాడు అంటే గురుగారు మన కూర్చోం తలనొప్పి బయలుదేరుతున్నాను. సో అలాగా పాత కొత్త కలయికతోటి ప్రభుత్వ సారథ్యం అద్భుతంగా ఉంది. నేను డబ్బింగ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పించిన డబ్బింగ్ విధానం కానీ ఆ సినిమా కానీ చాలా బాగుంది. సో ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరు నడు కూడా అయిపోయారు. వారికి ఆ భగవంతుడు ఆయుధాలుగా ఇస్తారు. ఈ సినిమా మంచి డబ్బులు రావాలి, అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమాలు రావాలి. ఈ టీం అందరూ మరలా ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారి టీం లాగా ఏ సినిమా అయినా వీళ్ళే ఉండాలని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎస్వీఎస్ ప్రొడక్షన్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇద్దరు మర్చిపోయాను ఇందులో. ఫస్ట్ విజయరంగరాజు గారు ఒక 1 సెకండ్. ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేసింది ఆయన అన్నమాట, విజయరంగరాజు గారు. ఆయన లేదు, ఆయన పరంపరించారు ఒక 4 months బ్యాక్. ఆయన మెయిన్ పాత్ర ఇందులో. వీళ్ళందరూ ఇందులో వాడడం అన్నమాట లెక్క. ఆయన మెయిన్ క్యారెక్టర్. తర్వాత నరేష్ అని పాత్ర చేసే ఎస్ఐ క్యారెక్టర్, ఆయన లేట్గా చెన్నైలో ఉన్నాడు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ గారి గట్టిగా చప్పట్లు ఒకసారి. ఈ మధ్య కాలంలో ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్, బట్ టైటిల్ చూస్తే నాకు ఒక చిన్న ఏదో అనిపిస్తా ఉంది నాలంటే చాలా మందికి. ఒకసారి పెట్టండి సార్ క్వశ్చన్ ముందుగా టైటిల్ చెప్పండి సార్ ఒకసారి. సినిమా చేశారు గుర్తుందిగా అంటే వేరే వాళ్ళకి ప్రభుత్వ సారాయి దుకాణం అనగానే ఏదైనా వేరేలాగా వెళ్ళొచ్చు. మనం ఇంకా ఏం రిలీజ్ అంతకన్నా దారుణమైన వేరే వాళ్ళకి నేనంటే కొన్ని యూట్యూబర్స్ ఉన్నారు, కొంతమందిని చూస్తే మహాదారుణం. బూతులు డిక్షనరీలో ఉన్నాయి, కానీ ఇది ప్రభుత్వ సారా దుకాణం. 1942 ఒక గ్రామంలో అనగానే నేషనల్ అవార్డు ఇచ్చారు. ప్రభుత్వ సారా దుకాణం ఏంటిది? ఏదో ముందు కూర్చోబెడతారు జనాల్ని. సో ఇది కమర్షియల్ హిట్ సినిమా. డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తారేమో అనుకున్నాను. అంటే మీకేమైనా మెమరీస్ బయటకు వస్తాయేమో అనుకున్నాను, కానీ మీరు చాలా మంది అంటే మేము డిగ్రీగానే మా గోల్డ్ తెలుసు. కార్యక్రమంలో ఎక్కువ మాకు ఏంటంటే మిలిటరీ వాటర్ ఉంటాయి, ఏదైనా ఉంటే నిప్పు ఉంటుంది. నిప్పు పౌడర్ ఇక్కడ హైదరాబాద్ లో పౌడర్ అంటారు, ఎక్కడైనా మేము నిప్పు అంటాం. ఒక నిప్పు వేసుకుంటాం, మిలిటరీ వాటర్ వెళ్ళి ఒక ఆమ్లెట్ చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ అప్పుడు మాకు సారా దుకాణాలు లేవు, ఉన్నాయి కానీ పెద్దలు ఉండేవారు. ప్రసాద్ మూర్తి అంటే ప్రసాద్ ఏంటి ఇదేంటబ్బా అంటే ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం. అది ఇప్పుడు అది నేను షాప్. థ్యాంక్ యూ. లేవు సారా దాకా మెమరీ లేదు. సినిమా ఎంత నచ్చితే మీరు ఇంత బాగా మాట్లాడతారు. సో ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మంచిగా పేరు రావాలి, సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నా. గట్టిగా చెప్పండి ఒకసారి.